చెట్టు ఫలము నీకు, గర్భఫలము ఎవరికి? అనేటటువంటి దేవుడి మాటల్ని మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. చెట్టు ఫలం నీకు, గర్భఫలం ఎవరికి? అనేటటువంటి దేవుడి మాటల్ని మనం పరిశీలిద్దాం. దయచేసి గమనించండి. ఇంకెవరైనా పాటలు పాడవలసిన వారు ఎవరైనా ఉంటే మరి సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమయం చాలైంది కనుక వాక్యాన్ని మనం గౌరవిద్దాం. చూడండి, చెట్టు ఫలం నీకు, గర్భఫలము ఎవరికి? ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు మనందరి కోసము 6 దినాలు కష్టపడి ఈ సృష్టిని అంతా చేసి అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల కాయలు, అన్ని రకాల పండ్లు, మనకి అవసరమైనవన్నీ కూడా దేవుడు మనందరి కోసం ఆయన కష్టంలో చెట్టు ఫలాలు మనకిచ్చాడు. ఈ ప్రకృతి అంతా కూడా మనందరికీ ఇచ్చాడు. ఎందుకంటే వాటిని మనం అనుభవించటానికి, వాటిని మనం తినటానికి, వాటిని మనం తిని బ్రతకటానికి ఈ చెట్టు ఫలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆలోచిస్తున్నారా? చెట్టు ఫలము దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ చెట్టు ఫలం మనకిస్తానికి దేవుడు మరి 6 దినాలు కష్టపడ్డాడు. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం సౌండ్ పెట్టాయి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటిలో 7వ దినమున విశ్రమించెను. చూసారా? 6 దినాలు కష్టపడ్డాడు, 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అంటే చెట్టు ఫలం నీకు ఇవ్వటానికి, ఆకుకూరలు, కూరగాయలు, మరి బియ్యము, సకల పిండి పదార్థాలు, మనం తినే ఆహారాలన్నీ కూడా నీకు ఇవ్వటానికి, చెట్టు ఫలం నీకు ఇవ్వటానికి మరి సుమారు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. చూసారా? 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు నీ కోసం 6 దినాలు కష్టపడ్డాడు? నువ్వేం చేయాలని? చూసారా? మనిషికి అర్థం కాలేదు. నీ కోసము 6 దినాలు సృష్టించాల్సిన అవసరం ఏంటి? ఈ పంచభూతాలను నడిపించాల్సిన అవసరం ఏంటి? దేవుడు నమ్మకుండా చక్కగా ఉంటావనా? చూసారా? దేవుడు నమ్మకుండా ఉంటావనా? ఆయన చిత్త ప్రకారం చేయకుండా ఉంటావనా? మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటామనా? 6 దినాలు కష్టపడి నీకోసం ఇచ్చింది కాదు. ఏదో ఒక సంకల్పం ఉంది. 6 దినాలు కష్టపడి ఈ చెట్టు ఫలాన్ని నీకు ఇచ్చాడంటే ఏదో ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఈనాడు ప్రతి మనిషి విస్మరించి దేవుడిని పక్కన పెట్టాడు. దేవుడిని పక్కన పెట్టేసి సంకల్పాన్ని గుర్తించలేకపోతున్నాడు. గుర్తించలేక చెట్టు ఫలం తినటానికి అలవాటు పడ్డాడు. కానీ దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది తెలియకుండా పోయింది. చూసారా? మనిషి చెట్టు ఫలం తినటానికి అలవాటు పడ్డాడు. కానీ దేవుడు నీకు కూడా ఫలాన్ని ఇచ్చాడు. ఆ ఫలాన్ని ఏం చేయాలి? మరి చింతాలంకిరెడ్డికి, దుర్గాకి మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అలాగే చింతాలంకిరెడ్డి యొక్క తండ్రికి చింతాలంకిరెడ్డిని గర్భఫలంగా ఇచ్చాడు. అలాగే మనందరికీ, మన తల్లిదండ్రులకి గర్భఫలంగా మనందరిని ఇచ్చాడు. మనకి గర్భఫలంగా మన పిల్లల్ని ఇచ్చాడు. అయితే మొత్తానికి మనకిచ్చినటువంటి గర్భఫలాల్ని ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇచ్చాడు గర్భఫలాన్ని? గర్భఫలం ఇవ్వటంలో దేవుని యొక్క అనాది కాల సంకల్పం ఏంటి? గుర్తించారా? ఈనాడు గుర్తించారా? ఆలోచిస్తున్నారా? అంటే చాలా అరుదైపోయింది, ఆలోచించలేకపోతున్నారు. ఒకసారి చెట్టు ఫలాలన్నీ చేయటానికి 6 దినాలు కష్టపడ్డాడు, నీకు ఇచ్చాడు అని మనం చూసాం. ఇప్పుడు మనకెవరిస్తున్నారు గర్భఫలాన్ని? చూద్దాం. అది కూడా కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3 నుంచి 6 వరకు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూసారా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. అంటే గర్భఫలాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. చెట్టు ఫలాన్ని నీకు ఇస్తుంది ఎవరు? దేవుడు. నీకోసం చెట్టు ఫలాన్ని ఇచ్చాడు.
మరి గర్భఫలాన్ని నీకు ఇస్తుంది ఎవరు? దేవుడు. మరి గర్భఫలాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. గర్భఫలాన్ని నేను ఎందుకు ఇస్తున్నానో మీకు తెలుసా? ఏం చేయమని ఇస్తున్నానని మీకు తెలుసా? ఏం చేయాలి నేను ఇచ్చిన గర్భఫలాన్ని మీరు? చెట్టు ఫలం మీరు తింటున్నారు, మీకు ఇచ్చేసాను. అయితే గర్భఫలాన్ని కూడా నేను మీకు ఇచ్చాను. ఏం చేయమని ఇచ్చాను అంటే, నేను చెప్తాను వింటారా అని అడుగుతున్నాడు దేవుడు. నేను చెప్తాను ఏం చేయటానికి మీకు గర్భఫలాన్ని ఇచ్చానో నేను చెప్తాను వింటారనని ఆయన చెప్తున్నాడు. అయితే ఏం చేయటానికి ఇచ్చాడో తెలుసుకునే ముందు ఆయన గర్భఫలం యొక్క కష్టము, గర్భంలో మనిషిని చేసేటటువంటి కష్టము ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథంలో 71:6 చూడండి. కీర్తన గ్రంథము 71:6. గర్భంలో పిండాన్ని తయారు చేయటానికి ఆయన పడిన కష్టము ఎంత కష్టమో చూడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. తల్లి గర్భమునందు నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. చూసారా? మళ్ళీ చదువు. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై, నాకు ఆధారం నువ్వే అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో ఆధారము ఎవరు లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒక్క దేవుడు తప్ప. తల్లి గర్భంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. శుక్ర కణంగా పురుషుల్లో నుంచి వెళ్ళినటువంటి ఆ కణము తల్లి అండంలో ప్రవేశించి ఫలదీకరణం చెంది సుమారు 9 నెలలు తల్లి గర్భంలో ఉండిద్ది. తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిద్ది. ఫలదీకరణం ఒక శుక్ర కణము 2, 2, 4, 4, 8, 8, 16, 16, 32 ఇలాగా విచ్ఛిన్నం చెంది కణాలు పెరిగే కొద్దీ పిండం పెరిగిపోతూ ఉండేది. ఇలా పెరిగిపోతున్న కొద్దీ, నెలలు పెరుగుతున్న కొద్దీ రూపం పెరుగుతూ ఉండిద్ది. ఈ రూపం ఎక్కడుందో తెలుసా? నీళ్ల సంచిలో ఉంది. చూడండి, అంటే దేవుడి యొక్క సృష్టి రహస్యము, మనిషి రహస్యం, మనిషిని పుట్టుకలో దేవుడి కష్టం ఎంత ఉందో చూడండి. చిన్న పని కాదు తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు. నీళ్ళల్లో ఉంచుతాడు ఆ బిడ్డని. వాటిని ఉమ్మ నీళ్ళు అంటారు. ఆ ఉమ్మ నీళ్ళల్లో బిడ్డ ఉమ్మ నీళ్ళలో ఉంటాడు. మరి ఉమ్మ నీళ్ళల్లో 9 నెలలు ఉండా కూడా ఎందుకు బిడ్డ క్షేమంగా ఉన్నాడు? ఉమ్మ నీళ్ళల్లో 9 నెలలు ఉండా కూడా ఎందుకు బిడ్డ క్షేమంగా ఉన్నాడు? చూసారా? ఎందుకున్నాడు తెలుసా? దేవుడు కాపాడుతూ వచ్చాడు కాబట్టి, దేవుడు దయ చూపుతూ వచ్చాడు కాబట్టి. మరి తల్లి యొక్క పేగు నుండి దాన్నే నాభి సూత్రం అంటారు. ఈ పేగు నుండి బిడ్డ పేగుకి మరి దేవుడు కలెక్షన్ ఇచ్చాడు. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు ముక్కు కూడా నీళ్ళలో ఉండిపోయింది, చెవులు, మొహం మొత్తం బాడీ అంతా నీళ్ళలోనే ఉండిపోయింది, సంచిలో ఉండిపోయింది. సంచి ఇట్ట పట్టుకొని ఉండేది లోపల, గర్భసంచి అంటారు. ఆ నీళ్ళల్లో పిండం తిరుగుతుంది. మరి ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు? ఎందుకు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడంటే సంకల్పం ఒకటి ఉంది. ఆ బిడ్డని తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చాడంటే, ఆ బిడ్డని దేవుడిలో పెంచి, దేవుడి మాటలు చెప్పి అతన్ని ప్రయోజకుడిగా చేయాలని, ఆ బిడ్డని మరలా మీరు నాకు అప్పగించాలని. ఎవరికి అప్పగించాలని? దేవుడికి అప్పగించాలని. దేవుడిగా ఆ బిడ్డ ఉండాలని, దేవుడి గుణగణాలు మాకు ఆ బిడ్డలో ఉండాలని ఆ బిడ్డని మీకు ఇచ్చాడు, గర్భఫలాన్ని. అర్థమవుతుందా? గర్భఫలాన్ని మీకు ఇచ్చాడు. ఎందుకు? దేవుడి మాటలు పెంచి, చిన్నప్పటి నుంచి చక్కటి మంచి మొక్కగా పెంచి, మంచి లక్షణాలు గలవారిగా ఆ బిడ్డను తయారు చేయాలని, ఆ బిడ్డను నా కోసం మీరు సమర్పించాలని, అంటే నా అడుగు జడల్లో వారిని పెంచాలని మరి గర్భఫలాన్ని మనకిస్తున్నాడంట. ఆ ఇవ్వటం కోసం 9 నెలలు కష్టపడి ఉమ్మ నీళ్ళలో కూడా ఆదుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. మరి బిడ్డ పుట్టుక వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడు ఎవరికైనా తెలుసా? చూసారా? బిడ్డ పుట్టుక వెనక దేవుడి కష్టం ఎవరికి తెలుసు చెప్పండి? ఉమ్మ నీళ్ళలో ఉన్నాడు, సంచిలో ఉన్నాడు, ఊపిరాడకుండా ఉంది, అయినా తీసుకొని వచ్చాడంటే దేవుడు గొప్పతనం చూడండి. ఏనాడైనా ఎవరైనా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? అయ్యా నా బిడ్డని కాపాడి నాకు బిడ్డనిచ్చావని, ఆ బిడ్డని మరి నీ కోసం పెంచుతానయ్యా అని ఏ బిడ్డైనా దేవుడికి సమర్పిస్తాడా? బిడ్డని సమర్పించాలంట. అలా సమర్పిస్తే ఆ బిడ్డ బంగారంలాగా పెరుగుతాడు. ఆ బిడ్డ మంచి గుణాలు గలవాడుగా పెరుగుతాడు, సద్గుణాలు గలవాడుగా పెరుగుతాడు.
చూసారా? అలా అప్పగించమని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బిడ్డల్ని, గర్భఫలాన్ని మనకి ఇస్తున్నాడంట. హ్మ్. ఇక ఆదికాండం చూడండి. ఆదికాండము బిడ్డల్ని ఎవరిస్తున్నారో చెప్తున్నారు. ఆదికాండం 4 అధ్యాయము 1 వచనం 2 వచనం. ఆదికాండము 4 అధ్యాయము 1 వచనం 2 వచనాన్ని చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనుని కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. ఎవరి దయ వలన? గర్భఫలం ఎవరి దయ? దేవుడి దయ. దేవుడి దయ లేదనుకోండి, గర్భఫలం రాదు. ఏమనుకుంటారంటే పురుషుడు ఏమనుకుంటాడంటే, నా శక్తి నా బలం ఉట్టిదే. నీ శక్తి కాదు, నీ బలం కాదు, దేవుడి దయ. దేవుడి దయ ఉంటేనే ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు దయ లేదనుకో, నువ్వెంత బలాజ్యుడివైనా కానీ దేవుడి దయ లేనిదే నీకు పిల్లలు పుట్టరు. చూసారా? దేవుడి దయ వలన పిల్లలు పుడుతున్నారు. ఏమంటుంది అవ్వమ్మ? దేవుడి దయ వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అంటే, బిడ్డలు దేవుడు అనుగ్రహించు, గర్భఫలం దేవుడు అనుగ్రహించు, మరి ఫలం దేవుడు అనుగ్రహించు, మరి స్వాస్యం ఆయన దయ. ఆయన దయను నీకు ఇస్తున్నాడు. ఆయన బిడ్డను నీకు ఇస్తున్నాడు. పెంచి, నా కోసం పెంచి ప్రయోజకులుగా చెయ్యాలని తల్లిదండ్రులైన వారందరికీ బిడ్డల్ని గర్భఫలాలుగా ఇస్తున్నాడు. మరి ఏం చేస్తున్నాం? బిడ్డల్ని మనం పెంచుతున్నామా? వాక్యంలో పెంచుతున్నామా? వాక్యం అనే నీళ్లుతో పెంచుతున్నామా? వాక్యం అనే భోజనంతో పెంచుతున్నామా? పెంచకపోతే ఈనాడు ప్రపంచంలో ప్రియమైన దేవుడి బిడ్డలారా, పెంచకపోతే మరి ఎట్ట తయారవుతారో మనందరూ తెలుసు. చూస్తున్నాంగా, ప్రపంచం చూస్తున్నామా లేదా? ఎన్ని అగత్యాలు, ఎన్ని మోసాలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని నరహత్యలు, ఎన్ని దోషాలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో వీటన్నిటికి ప్రధానమైన కారణము తల్లిదండ్రులకి దేవుడు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని దేవుళ్ళు పెంచకపోవటమే పెద్ద తప్పు. అర్థమవుతుందా? పెద్ద తప్పు. దాని వలన పెంచకపోవటం వలన వచ్చే నష్టాలు తీవ్రంగా ఉంటాయి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఈనాడు ప్రపంచాన్ని చూడండి, ఎక్కడ చూసినా కానీ అట్టుడికిపోతుంది ప్రపంచం. యవనస్తుడిని పలకరించాలంటే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, దయలేని మాటలు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. దీనంతటికి కారణం ఏంటంటే బిడ్డ పెంపకము. తల్లిదండ్రులు దేవుడిలో పెంచాలని దేవుడిచ్చినప్పుడు పెంచకపోతే మరి ఇవన్నీ మనకి అనుభూతిగా, మరి నష్టాలుగా మనం ఎదురు చూడాల్సి వస్తుంది. తర్వాత అబ్రహాము గురించి ఒక మాట చూడండి. ఆదికాండం 21 అధ్యాయము 1 వచనం 2 వచనం చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము చారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున చారాను గూర్చి చేసెను. చూసారా? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు. 100 సంవత్సరాలప్పుడు, శారమ్మకి 90 సంవత్సరాలప్పుడు నేను ఒక వాగ్దాన పుత్రుని ఇస్తాను, అతనే ఇస్సాకు అని చెప్పి వాగ్దానం చేస్తాడు. చెప్పిన కాలంలోనే చక్కగా మరి అబ్రహాంకి ఇస్సాకుని వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన తర్వాత అనుకున్న మాట ప్రకారం వాగ్దానం చేసినట్టుగా మరి చారమ్మ గారికి గర్భఫలం దేవుడిచ్చాడు. ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఇస్సాకుని మరి అబ్రహాం గారు జాగ్రత్తగా పెంచాడు. పెంచిన తర్వాత అతను పెరిగి పెద్దవాడై బ్రహ్మాండంగా దేవుడికి ఇష్టడిగా బ్రతికాడు. ఇష్టడిగా బ్రతికినప్పుడు దేవుడు ఇస్సాకు గురించి ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను. అంటే ఇస్సాకుకి దేవుడుగా ఉన్నాడంటే ఇస్సాకు ఎంత బాగా పెరిగాడో చూడండి, ఎంత దేవుడికి ఇష్టంగా పెరిగాడో చూడండి. కాబట్టి బిడ్డల్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే వారికి మీరు దేవుడి మాటలు చెప్పి దేవుడిలో మంచి మొక్కలుగా పెంచాలని ఇస్తున్నాడు. అలా పెంచినాడు ఆ మొక్క ఎవరికి హాని చేయదు, నీకు బాధ కలిగించదు, నీకంట ఆ మొక్క కన్నీరు పెట్టించదు, ఇతరులకి హాని చేయదు, బ్రహ్మాండంగా పెరిగిద్ది ఆ మొక్క. దేవుడి మాటలు ఆ బిడ్డ యొక్క హృదయంలోకి వెళ్ళిపోతే
ఇది దేవుడు నీకు బిడ్డలు ఇవ్వటానికి కారణము. ఆయన కోసం పెంచాలని, ఆయన లక్షణాలన్నీ నువ్వు చెప్పి పెంచాలని మనకి బిడ్డలనిచ్చాడు. ఆ! ఇక మొదటి సమూయేలు గ్రంథం కూడా చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరము కత్తి ఎన్నటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించుదునని మొక్కుబడి చేసుకుందండి అన్న. అలాగ మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారము బిడ్డనిచ్చాడు ప్రభు, మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డనిచ్చిన తర్వాత పాలు మరిచిన తర్వాత ఆ బిడ్డని తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా తల్లి? ఏం చేసింది తెలుసా? ఏలి అనేటటువంటి యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు దేవాలయంలో ఉన్నప్పుడు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి యాజకుడికి సమర్పించేసింది. అంటే యాజకుడికి పెంచమని ఇచ్చింది బిడ్డని. అతను పెంచాడు, చక్కగా పెంచాడు. అతను అన్యాయస్తుడిగా మారలేదు. పెరిగినటువంటి బిడ్డ మోసకారిగా మారలేదు, దౌర్జన్యవంతుడిగా మారలేదు, తిట్టుబోతుగా ఇంకా వగేరా భయంకరమైనటువంటి ఈ లోకంలో ఉన్న పాపంలో ఉన్న వాటన్నిటిగా అతను మారలేదు. కడిగిన ముత్యంలాగా మారిపోయాడు. అందుకే బిడ్డల్ని దేవుడిచ్చాడు. అలాగే ఒక అన్న వలె మనం కూడా మన బిడ్డల్ని దేవుడి కోసం పెంచుకుంటే సమూయేలులాగా మారిపోతారు. సమూయేలు ఒక ప్రవక్త అయ్యాడు, మరి దేవుడి ప్రజల్ని దేవుడి వైపు నడిపించి ఒక నాయకుడు అయ్యాడు. చూసారా, దేవుడి ఇష్టడుగా అయిపోయాడు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని దేవుళ్ళు పెంచి మరి దేవుడికి ఇష్టలుగా వాళ్ళు పెరిగేటట్టుగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అందుకే బిడ్డల్ని తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. ప్రధానమైన పాత్ర తల్లిదండ్రులు పోషించాలి బిడ్డల విషయంలో. లేదంటే తేడా వస్తే జీవితకాలం పాటు ఏడవలసి ఉంటుంది. బైబిల్ చెప్పిందంటే, భవిష్యత్తు చెప్పిందంటే ఇక ప్రపంచంలో ఇక ఎదురు అనేది ఉండదు. బైబిల్లో అంత శక్తి. చూద్దాం ఒకసారి పెంచినటువంటి పిల్లలు ఎలా తయారయ్యారో కొన్ని సందర్భాలు. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం చూడగలిగితే, ఇక్కడ ఆదాము అవ్వలకి ఇద్దరు పిల్లలు పుడతారు. వారిలో ఒక అతని పేరు హేబేలు, ఒక అతని పేరు కయ్యేను. ఈ ఇద్దరు పిల్లలు పెరుగుతున్న వేళ కయ్యేనుని దేవుడి కోసము తల్లిదండ్రులు ఆదమర్చారు, పెంచలా. హేబేలుని పెంచారు, హేబేలుకి చెప్తున్నారు. కయ్యేనుని ఆదమర్చారు. పెంపకంలో తేడా వచ్చేసింది. పెంపకంలో తేడా వచ్చేసరికి ఆ వృక్షం ఎలా పెరిగిందో తెలుసా? విషపవృక్షంగా పెరిగిపోయింది. విషం అంటే ఇతరులకు హాని చేసేవాడిగా పెరిగిపోయాడు. అవసరమైతే ఇతరులను చంపేవాడిగా పెరిగిపోయాడు. చూద్దాం, చదవండి. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చూసారు, ఎవరి మీద పడి? తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడంట. ఎవరు చంపింది? కయ్యేను. కయ్యోనికి హేబేలు ఏమవుతాడు? సొంత తమ్ముడు. సొంత తమ్ముడిని ఎందుకు చంపాడు తెలుసా? సొంత తమ్ముడిని ఎందుకు చంపాడు? కయ్యోని యొక్క పెంపకం సరిగా లేదు. మూర్ఖంగా పెరిగాడు, మూర్ఖుడిగా తయారాడు, హత్య చేశాడు. సొంత రక్త సంబంధి, సొంత గర్భాన్ని పుట్టినటువంటి తమ్ముడినే చంపేసేసాడు. అంటే ఎంత క్రూరుడిగా మారాడు ఎందుకు? ఇంత హత్య చేసేవాడిగా మారాడు ఎందుకు తల్లిదండ్రులకు దుఃఖం తెప్పించాడు జీవితకాలం పాటు? దేవుడు ఊరుకోలేదు కయ్యేను తెలుసా? దేశ దిమ్మరిగా పోయాడు, శపించాడు దేవుడు. దేశ దిమ్మరిగా పోయి సుమారు 500 సంవత్సరాలు ఊరేగాడు దేశం మీద పడి. ఉండనీలేదు, ఆ ప్రాంతంలో దేవుడు ఉండలేదు, తరిమేశాడు. ఎందుకంత శాపగ్రస్తుడయ్యాడు కయ్యేను అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల మూల పాత్ర అయి ఉంది. తల్లిదండ్రుల పెంపకం లోపమై ఉంది. కయ్యేను హత్యకు తల్లిదండ్రుల పెంపకమే లోపం.
దేవుడు మాటలు, ముత్యాల్లాంటి మాటలు, హృదయాన్ని కదిలించే మాటలు, హృదయంలో భయం పుట్టించే మాటలు తల్లిదండ్రులు కయ్యేనుకు చెప్పలేకపోయారు. ఆదమరిచారు, బాగా గారాబంగా పెంచారు. తీసాడు తీతావంతున, అంటే హత్య చేశాడు. ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పండి? నా బిడ్డ రాలేదు, నా బిడ్డ వెళ్ళిపోయాడని జీవితకాలం పాటు ఏడ్చారు ఆ బిడ్డ కోసం. అందుకని దేవుడు గర్భఫలాన్ని నీకు ఇచ్చాడు, చెట్టు ఫలాన్ని నీకు ఇచ్చాడు, గర్భఫలము నీకు ఇచ్చాడు. మరి ఆ గర్భఫలాన్ని ఏం చేయాలి? నువ్వు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తే నీ కంట కన్నీరు రాదు, నీకు దిగులు పుట్టదు. అర్థమవుతుందా? నీకు దిగులు పుట్టదు, నీ కంట కన్నీరు రాదు, వారి దెబ్బ నీ మీద పడదు, వారి బూతి మాటలు నీ మీదకి రాలేవు, జాగ్రత్తగా పెరుగుతారు. కాబట్టి కయ్యేనుని పెంచలేకపోవటం వలన అతను నరహత్యగా చేసేవాడిగా మారిపోయాడు. ఇంకొక అతను ఉన్నాడు, అదే ఆదికాండం 34 అధ్యాయం చూడండి. హత్య చేసేవారిగా మారిపోయారు. చూసారా? ఇంకా ఎలా మారుతున్నారో చూద్దాం. ఆదికాండం 34 అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఎవరిని? యాకోబు కుమార్తె అయిన దీనాను, మరి గోమరు హామోరు కుమారుడగు షెకెము ప్రాంతానికి చూడటానికి వెళ్ళిందండి. చూస్తానికి వెళ్తే భయము, భక్తి, దేవుడిలో పెంచనటువంటి ఒక మూర్ఖుడు ఆ షెకెము అనేవాడు. వాడు ఏం చేశాడంటే ఆ బిడ్డను పట్టుకొని ఆ బిడ్డని, అంటే మన భాషలో మాట్లాడంటే రేప్ చేసేసాడు. అంటే భయం లేనటువంటి బిడ్డగా పెరిగిపోయాడు వాడు. మరి ఒంటరిగా ఉన్నటువంటి ఆడపిల్లని చూసుకొని రేప్ చేసేసాడు. ఈ బుద్ధి వీడికి ఎందుకు వచ్చింది, ఈ షెకెము అనేవాడికి? అంటే తల్లిదండ్రులు మరి మంచి మాటలు ఇలా హృదయంలో, మంచి మాటలు రాలేదు హృదయంలో, శాస్త్రం లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుడి మాటలు లేవు వాళ్ళకి, దేవోక్తులు లేవు వాళ్ళకి, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని ఆ లక్షణాలు, దుర్గుణాలన్నీ బాగా నిండిపోయి చక్కగా అదును చూసుకున్నాడు, రేప్ చేసేసాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? దానివలన యాకోబు యొక్క కుమారులు, దీనా యొక్క అన్నలు మరి మంచి ప్లాన్ వేసి మరి సున్నతి చేయించుకుంటేనే మా పిల్లని మీకు ఇస్తామని చెప్తారు. అప్పుడు వాళ్ళు సున్నతి చేయించుకొని బాధపడుతుండవేళ మరి లేవీయుడు, మరి షిమియోను వీళ్ళందరూ కత్తులు తీసుకుని వెళ్ళి ఆ ఊరి మీద పడి మొత్తాన్ని ఊసకోత కోసేసి చంపేసేస్తారు. చూసారా? ఎందుకు వచ్చింది? ఇంత దారుణానికి ఎందుకు దారి తీసిందంటే తల్లిదండ్రుల మిస్టేక్. చూసారా? పిల్లలు చిన్ననాటి నుండి తల్లిదండ్రులు వాక్యం అనే పాలతో పెంచలేకపోయారు, వాక్యం అనే హృదయంలో రాలేకపోతే ఇంకేముంది? మొత్తం సాతాను ఊరుకునిద్దా? బాగా దిట్టంగా హృదయానికి చేర్చేసిద్ది దుర్గుణాలు చేర్చేసిద్ది. ఏమి చేస్తారో తెలీదు, ఎలా మాట్లాడతారో తెలీదు, ఏం ప్రవర్తిస్తారో తెలీదు, ఎప్పుడు తల్లిని చంపుతాడో తెలీదు, ఎప్పుడు తండ్రిని చంపుతాడో తెలీదు, ఎప్పుడు ఇతరులను చంపుతాడో తెలీదు, ఎప్పుడు దొంగగా మారుతాడో తెలీదు, ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలీదు. అంత నీచంగా మనుషులు మార్చేసింది దెయ్యం. అందుకే దేవుడు గర్వఫలాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు? దేవుడి కోసం పెంచమని. పెంచితే చాలా మధురంగా ఉండిద్ది ఆ జీవితం. అసలు పెంచి చూడండి, బిడ్డల్ని పెంచి చూడండి. ఇక తర్వాత చూడండి మరొక మాట, ఆదికాండం 18 అధ్యాయము 4వ అధ్యాయం 4వ వచనం, 18:3-4 చూద్దాం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఎవరితో చెప్పాడు? లోతుతో చెప్తున్నారు. ఏమని? దేవదూతలు 2 వచ్చారు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారందరినీ, మరి వారికి శాపం వచ్చినప్పుడు ఆ శాపంలో నుండి లోతుని విడిపించడానికి 2 వచ్చారు దేవదూతలు.
ఈ దేవదూతలని కూడటానికి ఆ దేశంలో ఉన్నవారందరూ, ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ, ఆ పట్టణంలో ఉన్నవారందరూ ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు? బాలురును, వృద్ధులను మొత్తము వచ్చేసేసారు. ప్రజలందరూ నలుదిక్కుల నుండి వారిని కూడటానికి కూడి వచ్చారండి. చూసారా? అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో వారి యొక్క తల్లిదండ్రులు వారి బిడ్డల్ని పెంచడంలో లోపం జరిగింది. ఆ తల్లిదండ్రులే ఇష్టారాజ్యంగా ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఇంకెంత ఇష్టారాజ్యంగా ఉంటారు? దొందే అన్నట్టుగా అందరూ అట్టగా అయిపోయారు. మొత్తం ముసలోడు మొదలుకొని కుర్రోడు, చిన్నపిల్లోడు వరకు ఆ దేవదూతలను కూడటానికి వచ్చారండి. దుర్బుద్ధి ఎట్ట వచ్చిందో చూసారా? వచ్చారు. ఇక దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. సర్వనాశనం, మొత్తం మొలకలతో కూడా నాశనం అయిపోయారు. అంటే పతనానికి కారణం ఏంటి? కేవలము దేవుడి యొక్క మాటని లక్ష్యం చేయకపోవటం, పట్టించుకోకపోవటం, బిడ్డల్ని దేవుళ్ళో పెంచకపోవటం. అందుకని గర్భఫలాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడు? నువ్వేం చేయాలి చెప్పు ఇప్పుడు? గర్భఫలాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? గర్భఫలాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవుళ్ళో పెంచాలి. పెంచితే బంగారంలాగా పెరుగుతాడు. పెంచకపోతే నీకే శత్రువు అవుతాడు. జీవితకాలం పాటు నువ్వు బాధను అనుభవించాల్సి వచ్చింది. మరొక మాట చూద్దాం. 2 రాజుల గ్రంథము 2 అధ్యాయం 23వ వచనం. 2 రాజుల గ్రంథము 2 అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామం బట్టి వారిని శపించెను. ఎవరిని? బాలురండి. సుమారు 40 మంది బాలురు. పెద్ద ప్రవక్త కొండ దిగి వస్తున్నాడు. ఆ ప్రాంతం వస్తుంటే ఏం చేశారు తెలుసా? ఒకవేళ అతనికి బట్టతలు ఉందేమో, నీకెందుకు? అతనికి బట్టతలు ఉంటే నీకెందుకు? చూసారా? అపహాస్యం చేస్తున్నారు. బోడివాడా. ఈనాడు చాలామంది కూడా కామెంట్స్ చేయటం, ఎకిలితారగా నవ్వటం, ఎదుటి వారిని దీనస్థితిని చూసి ముసి నవ్వులు నవ్వటం, కామెంట్ చేయటం. ఈ దుర్గుణం ఏంటో తెలుసా? చాలా డేంజర్ ఈ దుర్గుణం. చూస్తానికి తేలిగ్గానే కనబడిద్ది, చాలా ప్రమాదకరమైనది. ఇదే అపహాస్యం అన్నాడు. దేవుడికి నచ్చని గుణాల్లో ఈ అపహాస్యం అనేది ఒక గుణం. అంటే ఎగతాళి చేయకూడదు, కామెంట్ చేయకూడదు, వారి దీనస్థితి చూసి ఎగతాళిగా నవ్వటం అలా చేయకూడదు. అది మంచి లక్షణం కాదు. చూసారా? అలాగ మారిపోయారు ఈనాడు చాలామంది. చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా ఒక ముసలోడు వెళ్తున్నాడు అనుకోండి, లేదంటే ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా వెళ్తున్నాడు అనుకోండి, పక్కన కూర్చొని ఎగతాళిగా ఏలిన చేయటం. ఉంటే ఒక బట్ట తీసుకొచ్చి ఇవ్వటం కాదు, ఒక ముద్ద తీసుకొచ్చి పెడతాం కాదు. చూసారా? ఎదగటానికి మాత్రం ఎదుగుతాం, కానీ సరైనటువంటి విధానంలో ఎదగపోవటం వలన, దేవుడి భీతిలో ఎదగపోవటం వలన అపహాస్యులుగా తయారైపోయారు. ఇక అపహాస్యానికి ముందేంటో తెలుసా? అపహాస్యానికి నష్టం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి అక్కడ ఏం జరిగిందో. అప్పుడు 2 ఆడ ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. చూసారా? 2 ఆడ ఎలుగుబంట్లు అరణ్యంలో నుంచి వచ్చిన, అడవిలో నుంచి వచ్చి, మంచి ఆడ ఎలుగుబంటు అంటే చీల్చటమే, గోర్లు పెద్దగా ఉంటాయి, చీల్చేసింది. ఎంతమందిని చీల్చింది? 42 మంది బాలురు చీల్చేసింది. అంత సహించని అలిమి కానీ ఉగ్రత, కోపం దేవుడిది ఎందుకు వచ్చింది అని అంటే, వారి తల్లిదండ్రుల మిస్టేక్, వారి తల్లిదండ్రుల లోపం. అది పెంచలేకపోవటం వలన పెరిగకుంది అపహాస్యకుడిగా గాను, కొట్టివాడు గాను, తిట్టివాడు గాను పెరుగుతున్నాడు విషవృక్షంలాగా. మరి వాళ్ళందరూ అలాగే తయారయ్యారు. ఏసాడు ఏత వాళ్ళని. ఆలోచించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. అంటే చూడండి, పెంచకపోతే ఎన్ని నష్టాలు సరిచూడవలసి వస్తుందో దేవుళ్ళో పెంచకపోతే. గర్భఫలాన్ని నీకు ఇచ్చింది అందుకే దేవుళ్ళో పెంచమని. పెంచకపోతే మాత్రం అనేక రకాలుగా మారిపోతాడు బిడ్డ. దెయ్యం ఇష్టం వచ్చినట్టుగా బిడ్డను వాడేసుకునిద్ది. వాడి కబంధ హస్తాల్లో పెరుగుతాడు.
అందుకని బిడ్డల్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడి కోసం పెంచమని ఇచ్చాడండి. ఇంకో మాట చూద్దాం, ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 78, 4, 6 వచనాలు. కీర్తన గ్రంథము 78 ముగించుకున్నామండి. ఇంకా కీర్తన గ్రంథము 78, 4, 6 వచనాలు చూద్దాం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు చదవమ్మ. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు దానిని వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుడి విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి వారు ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించాను. చూసారా, యాకోబు సంతతికి శాసనములను నియమించాడు. కానీ వాళ్ళు పూర్తిగా తిరుగుబాటు చేసేసారు. శాసనములు ఏమీ గైకొనలేదు. వారి పిల్లలు తిరుగుబాటు చేశారు, వారి పెద్దవారు తిరుగుబాటు చేశారు. అందుకే అరణ్యంలో 6 లక్షల మంది మరి ఏమయ్యారు? 6 లక్షల మంది రాలిపోయారు. ఎందుకంటే శాసనములు కానీ ఆయన మాటలను కానీ పట్టించుకోకుండా తల్లిదండ్రులు పెంచాలని చెప్పినప్పుడు తల్లిదండ్రులు పెంచకుండా బిడ్డల్ని పెంచకుండా ఉన్నప్పుడు చాలా ప్రమాదానికి గురైపోయారు వాళ్ళు. అందుకని మనము గర్భఫలము నీకెందుకు ఇచ్చాడు, చెట్టు ఫలము నీకు, గర్భఫలం ఎవరికి అని దేవుడు ప్రశ్నిస్తున్న వేళ నువ్వు ఎవరి కోసం పెంచుతున్నావు గర్భఫలాన్ని? నీకోసం నువ్వు పెంచుకుంటున్నావా? నీకోసం నువ్వు పెంచుకుంటున్నావా? నీకోసం నువ్వు పెంచుకునే పని అయితే గర్భఫలాన్ని దేవుడు ఇవ్వడు. దేవుడి కోసం పెంచాలని గర్భఫలాలని దేవుడు ఇచ్చాడు. దేవుడి కోసం పెంచకపోతే దాని వలన వచ్చే నష్టాన్ని తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అందుకని గర్భఫలం మనం ఎవరికి ఇస్తున్నాము, ఎలా పెంచుతున్నాము? లోకం కోసం పెంచుతున్నామా? ఆస్తుల కోసం పెంచుతున్నామా? లేదంటే దేవుడిచ్చిన బిడ్డను దేవుడి కోసం పెంచుతున్నామా? దేవుడి కోసం పెంచి చూడు, అతను బాగా పెరుగుతాడు. నీవు మంచాన ఉన్నప్పుడు కానీ లేదంటే నువ్వు లెగవలేని స్థితిలో కానీ చక్కగా నీకు అన్నం పెడతాడు, చక్కగా నీకు నీళ్ళు ఇస్తాడు, చక్కగా నీకు ఆదరిస్తాడు. నువ్వు మంచాన ఉన్నప్పుడు నువ్వు కానీ దేవుళ్ళ కానీ పెంచకపోతే ఇసిరి మొహాన్ని కొట్టి చెల్లిపోతాడు. ఇంతమందిని చూశాను నేను, ఇంతమందిని చూసా. బోరుని ఏడుస్తున్నారు వాళ్ళు. ఆస్తి నమ్మి బాగా చదివిచ్చారు వాడిని, బాగా చదువుకున్నాడు, చదువుకొని ప్రయోజకుడు అయిపోయాడు. ఇప్పుడు లక్షల జీతం వస్తున్నసరికి తల్లిదండ్రుల్ని చూడక చిన్న పట్టలో ఉంచేసి ముద్ద పెడతానికి నోసుకునేవాళ్ళు లేరు. చర్మం అంతా ఎముకలు కతుకుపోయి సరిగ్గా భోజనం లేక నీళ్లు లేక ఏడ్చి చనిపోయిన తల్లిదండ్రులు ఎంతమందినో చూశాను నేను. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? బిడ్డని దేవుళ్ళు పెంచితే ఆ భయము, ఆ జాలి, ఆ దయ బిడ్డలకు ఉండిద్ది. వాళ్ళు తినకపోయినా తల్లిదండ్రులు పెంచుతారు. అందుకేనండి గర్భఫలము నీకు అందుకే ఇచ్చాడు, దేవుళ్ళే పెంచమని ఇచ్చాడు. చెట్టు ఫలం నీకు, గర్భఫలం ఎవరికి? నువ్వెవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఇస్తున్నామా? మనందరం ఇస్తున్నామా? చివరిగా ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూసారా ఏమంటున్నాడు? తల్లిదండ్రులారా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెరిగి పెద్దవారైనాక దాని నుండి తొలగిపోడు. నేర్పుతున్నావా చెప్పు? ఎంతమంది తల్లిదండ్రులు మీ బాలురికి వాక్యం నేర్పుతున్నారు? చేయెత్తండి ఒకసారి, చెయ్యెత్తాలి, ఒకసారి చెయ్యెత్తాలి. నేర్పించేవాళ్ళు ఎత్తండిలే. సరే, నేర్పించిన వాళ్ళు చెయ్యెత్తండి. వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. అయితే ఇప్పుడు నేర్పించేవాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. ఎవరు నేర్పిస్తాల చూసారా? మరి అయ్యా నా బిడ్డ నా మాట వింటలేదయ్యా, ఇప్పుడు నా బిడ్డ నా మాట వింటలేదయ్యా
అన్నప్పుడు తప్పు ఎవరిది? తప్పు ఎవరిది చెప్పాలి ఇప్పుడు? తల్లి, తండ్రి. తెలియక పెంచటం అనేది తెలియక ఏదో పెరిగిద్ది అని అనుకున్నాం, వదిలేశారు. అయితే ఈ మాటలు విన్న తర్వాత పూర్తిగా చర్య తీసుకోవాలి మీరు. పుట్టబోవు బిడ్డలు దేవుళ్ళు పెంచకపోతే మాత్రం దీర్ఘకాల బాధను అనుభవించాల్సి ఉంటుంది. ఏం చేసి వస్తాడో తెలియదు సాయంత్రానికి. అంతా గుండెలో గుబులు భయం, వణుకు. ఏం చేసి వస్తాడో తెలీదు. ఏది నెత్తి మీదకి తీసుకొస్తాడో తెలీదు. ఏ కేసు నెత్తి మీదకి తీసుకొస్తాడో తెలీదు. ఏం చేసి వస్తాడో తెలీదు. ఎందుకు? భయం లేదు, దేవుడి భయం. అందుకని గర్భఫలాన్ని దేవుడి కోసం పెంచాలి. ఇర్మియా గ్రంథం ముగించుకున్నాం. ఇంకా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి చూడండి. 4 నుంచి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు. అదిగో చూడండి ఏమంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఇర్మియా గారితో అంటున్నాడు. ఏమంటున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూసారా? దేనికి? జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని, నియమించి తిని అన్నాడు. చూసారా? ప్రతి బిడ్డను కూడా నియమించాడు తెలుసా? ప్రతి బిడ్డను కూడా నియమించాడు. ప్రతి బిడ్డను కూడా నియమించే భూమి మీదకు పంపించాడు. ఒక్క ఇర్మియా గారినే కాదు. ఎఫెసీ పత్రిక తెలుసుగా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, జగతికి పునాది వేయబడక ముందే మిమ్మల్ని అందరిని నేను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నావు తండ్రి అంటే, సత్క్రియలు చేయటం కోసం మిమ్మల్ని పుట్టించాను అన్నాడు. చూసారా? అంటే ప్రతి మనిషి సత్క్రియలు చేయటం కోసం. ఇర్మియా గారు సత్క్రియలు చేయటం కోసం, సమూయేలు గారు సత్క్రియలు చేయటం కోసం, మనుషులందరూ సత్క్రియలు చేయటం కోసం, అంటే దేవుడు పనులు చేయటం కోసం మనుషులందరిని దేవుడు పుట్టించాడు. వారికి బిడ్డలను ఇస్తున్నాడు. దేవుడు పనులు చేయటం కోసం ఇస్తున్నాడు. అందుకే స్థాపించాడు, అందుకే నిర్ణయించాడు, భూమి మీదకు పంపించాడు. వదిలేశారు. పెద్దలు వదిలేశారు, పిల్లలు వదిలేశారు. మరి ఈనాడు ప్రపంచంలో ఘోరాతి ఘోరాలు, నేరాలు, ఆత్మహత్యలు, మానభంగాలు కారణం ఏంటో తెలుసా? మోసానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ పేరుతో మోసాలు, దగ, ఆత్మహత్యలు, మోసం. ఎక్కడ చూసినా మోసం. దీని వెనక బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఖచ్చితంగా తల్లిదండ్రులని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మొక్కలో ఉన్నప్పుడే నీ ఇంటి ముందు మొక్కకేమో, నీ ఇంటి ముందున్నటువంటి మొక్కకేమో అది వంగుతుందని ఇటు కర్రపుల్ల పెడుతున్నావు, ఇటు వంగుతుంటే ఇటు కర్రపుల్ల పెడుతున్నావు. చూసావా? నాలుగు పక్కన 4 కర్ర మొక్కలు పెట్టి పెంచుతున్నావు. మరి నీ బిడ్డకి మరి వాక్యమైన కర్ర మొక్కలు ఎందుకు పెడతా? పెరగటానికి. ఒకటి, పెరిగే కొద్దీ కాయలు కాసే చెట్టు కదా, అది నీ కోరిక తీర్చుదని కాయలు వస్తాయని చెప్పి పురుగు పడితే ఏం చేస్తున్నావు? మొక్కకి మందు కడుతున్నావు. మందు కడితే ఆ పురుగులన్నీ ఏమైపోతున్నాయి? జల్లున రాలి కింద పడుతున్నాయి. మరి నీ బిడ్డకు పురుగు పడుతుంది తెలుసా? తెలీదు. చూసారా? నీ బిడ్డకు పురుగు పడుతుంది. ఏంటి ఆ పురుగు? పాపమనే పురుగు, సూక్ష్మ క్రిమి హృదయంలోకి వెళ్ళిపోతుంది. పెరిగే కొద్దీ తొలిసేసింది జీవితాన్ని. అది ఈనాడు ప్రపంచంలో తొలిసేస్తుంది జీవితాలన్నీ అద్దె మధ్యన ఆ కాలంలో తొలిసేయబడుతున్నాయి. చూసారా? కొన్ని చెట్లు చూడండి, ఎదుగుతాయి, బాగా తెగులు పట్టేసిన తర్వాత ఎండిపోతాయి ఆ చెట్లు. ఎందుకంటే ఏరు కొట్టేసింది పురుగు. అలాగే మరి బిడ్డలను కానీ దేవుళ్ళు పెంచకపోతే జీవితాన్నే కొట్టేసిద్ది పాపం అనే పురుగు. మరి చెట్టుని పెంచడం తెలుసు, బిడ్డని పెంచడం తెలీదా నీకు? ఆ వలన వచ్చే ప్రమాదం ఎంత తీవ్రతలో ఉండేదో తెలుసా నీకు? జీవితకాలం పాటు కన్నీరు పెట్టి ఏడవలసిందే. ఈ మాట మీరందరూ విన్నారు కదా. ఇక మీదట బిడ్డని జాగ్రత్తగా పెంచుదాం. చక్కగా నీ మాట వింటాడు. కూర్చోంటే కూర్చుంటాడు, లే అంటే లెగుస్తాడు. ఎంత వయసు దాకా లెగుస్తాడు తెలుసా? ఎంత వయసు దాకా ఉంటాడట? పెళ్ళి అయిపోయినా కూడా తల్లిదండ్రుల మాట వింటాడు, తల్లిదండ్రులు పోషిస్తాడు. అది యేసుప్రభు అంతటా ఆయనే తల్లిదండ్రులకు 30 సంవత్సరాలు లోబడి బ్రతికాడు తెలుసా? తల్లిదండ్రులు చేతి కింద పెరిగాడు యేసుప్రభు అంతటా ఆయనే, లోబడి పెరిగాడు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బిడ్డను అలా పెంచుకున్నారు కాబట్టి మరి గర్భఫలము దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కోసం పెంచమని. నీ గర్భంలో ఆయన బిడ్డల్ని ఇస్తున్నాడు. మరి మనందరం పెంచుదాం. చివరిగా ఇంకొక మాట చూసుకున్నాం. ప్రసంగి 12 మొదటి వచనం 2వ వచనం చూడండి. చివరి మాట,
ప్రసంగి 12 మొదటి వచనం 2వ వచనం చూద్దాం. అమ్మా, దుర్దినములు రాకముందే, చూడండి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చూసారా ఉన్నాడు, ఎప్పుడు తెచ్చుకోమంటున్నాడు? బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని దేవుళ్ళు పెంచండి అని మనకిస్తున్నాడు. పెంచకపోతే ఎన్ని ప్రమాదాలు చూసాం కదా, ఎలా మారిపోయారో చూశారు కదా. అపహాస్కులు గాను, హత్య చేసేవారు గాను, మానమంగాలు చేసేవాళ్ళు గాను, ఇతరుల్ని హేళన చేసేవాళ్ళు గాను, గేళన చేసేవాళ్ళు గాను, ఇష్టారాజ్యంగా బ్రతికేవారు గాను, అకాల మరణాలు తెచ్చుకునేవారు గాను మారిపోయారు. కాబట్టి మరి ఇది ఎండటి కారణం వెనకాల తల్లిదండ్రుల పెంపకం లోపం వల్ల. కాబట్టి చెట్టుఫలం నీకు ఇచ్చాడు, గర్భఫలం ఎవరికని ప్రశ్న వచ్చింది. గర్భఫలం దేవుడికి ఇవ్వాలని. కాబట్టి మనందరం మన గర్భఫలాన్ని దేవుడికి ఇచ్చి దేవుళ్ళో పెంచుదాం, చక్కగా పెరుగుతాడు. అలాగే మరి మన సహోదరుడు చింతా లంకిరెడ్డి తన యొక్క గర్భఫలాన్ని, మరి దేవుడిచ్చిన గర్భఫలాన్ని మరి దేవుళ్ళో పెంచి ప్రయోజకులుగా చేయాలని మరి ఆ బిడ్డను ప్రభు తరపున మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి జయరాజన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సౌండ్ తగ్గి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు నా తండ్రి, జీవము కలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. అయా, నీ దాసుని నిలబెట్టుకుని నాయనా, మా జీవితానికి నాయన పిల్లల్ని ఎలా పెంచాలో నాయన నీ దాసుడి ద్వారా నాయన తెలియపరిచేవు దేవా. మేమందరం కూడా నాయన నిన్ను సంతోషపరిచే బిడ్డలంగా మేము పెంచి నాయన నీ లోకానికి నాయన నిత్యం నిన్ను సంతోషపెట్టేవారిగా, నిన్ను గణపరిచేవారిగా పిల్లల్ని అలాగ పెంచి నాయన, మాకు ఇచ్చిన పిల్లల్ని నాయన అలాగ పెంచేవారిగా మేమందరం కూడా నాయన నీ యందు భయభక్తులతో నీ మాటకు లోబడుతున్నాయన బిడ్డల్ని నాయన నిన్ను గణపరిచేవారిగా పెంచి నాయన నిన్ను సంతోషపరిచే బిడ్డలంగా ఉంటాక సహాయం దయచేయమని, కొంచెమైన ప్రార్థన ఆలకించమని యేసయ్య ఘనమైన నామం పేరట మిక్కిలిగా వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.